రేపో ఎల్లుండో అన్నట్టే ఉన్నదట సర్పంచ్ ఎన్నికల గంట మోగుడు. మరి ఇంకేంది, ఊర్ల పొంటి సర్పంచ్ ఎంపీటీసీ కావాలనుకున్న వాళ్ళు తయారుగుండుర్రి. ఏ గడియన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేది తెలియదు కాబట్టి లోకల్ యుద్ధానికి లోకాన్ని సిద్ధం చేసుకోండి. జిల్లాకు 10 మంది చొప్పున మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్, స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అనే ఆఫీసర్లను సెలెక్ట్ చేసిందట రాష్ట్ర ఎన్నికల సంఘం. వాళ్లకు 10వ తారీఖు వరకు ట్రైనింగ్ ఇస్తదట. ఇక కింది స్థాయి అంటే జిల్లా, మండల, గ్రామాలలో పనిచేసే రిటర్నింగ్ ఆఫీసర్లకు 12వ తారీఖు వరకు ట్రైనింగ్ ఇచ్చి అన్నిటికీ తయారు చేస్తదట. పోలింగ్ ఆఫీసర్లు అనేటోళ్లకు 15వ తారీఖు నాటికి శిక్షణ పూర్తి చేయాలని డేట్లు ఫిక్స్ చేసిందట. అంటే 15వ తారీఖు తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చన్నమాట. కాబట్టి అతయారాలు తయారుగా ఉంచుకొని సర్పంచ్ అయిదామనుకున్నోళ్ళు ఇన్ని రోజులు ఎవరితోని మాట్లాడినా మాట్లాడకున్నా ఇప్పటి నుంచి వెళ్ళి మస్తు మర్యాదగా మసులుకోండ్రి. 10-15 ఓట్లున్న కుటుంబాలను మచ్చిగా చేసుకుంటే ఇంకా మంచిది. ఎవరన్నా గిట్టనోళ్ళు తిట్టినా సీదరించుకున్నా నవ్వుకుంటా బలకరీర్రి. ఖర్చులకు వెనక ముందు ఆడకుండా పైసలు తయారు చేసుకోండి. పదవి చేపట్టి కుర్చీలో కూర్చోవాలి అనుకునేటోళ్ళు పాత సర్పంచుల అనుభవం కూడా అడిగి తెలుసుకోండి. సర్కార్ నుంచి వచ్చే బిల్లులు ఆగితే ఎంత తిప్పలైతుందో తెలుసుకొని ఆచితూసి పోటీలకు దిగుండ్రి అని అంటున్నారు లోకల్ బాడీ ఎన్నికల రాజకీయం తెలిసిన అనుభవజ్ఞులు. జనమోటి తలిస్తే రాజోటి చేసిండట. అగో అట్లనే అవుతున్నది ఉస్మానియా యూనివర్సిటీలా. చూడండి పిల్లలు ఎట్లా బొబ్బ లొల్లి లొల్లి చేస్తున్నారో. సెల్ ఫోన్లు లైట్లు ఎలిగించి రాత్రిపూట రోడ్డు మీదకి వచ్చి మరీ లొల్లి పెడుతున్నారు. వచ్చిపోయే వాహనాలు ఎక్కడికక్కడ ఆపేసిండ్రు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందట కూర్చొని మాకు న్యాయం చేయమంటున్నారు. ఇంతకు వీళ్ళకు చేయాల్సిన న్యాయం ఏందంటే సెంటర్ సర్కారు పెట్టే సెట్ పరీక్షలు, యూనివర్సిటీ పెట్టే సెమిస్టర్ పరీక్షలు ఒక్కపారే ఉన్నాయట. 2 పరీక్షలు ఒక్కపారే ఎట్లా రాయాలి, ఎవరికన్నా సాధ్యమవుతుందా? కాబట్టి యూనివర్సిటీ పెట్టే సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయమని వీసీ పెద్ద సార్ను కోరిరట. మరి సారు ఏమన్నాడో ఏమో గాని పిల్లలు మాత్రం ఇగో గిట్లా రోడ్లు ఎక్కిండ్రు. పగటిపూట రోడ్డు ఎక్కిన పిల్లలు రాత్రి 9-10 అయ్యేదాకా కదలలేదట. అన్నం కూడా తినకుండా ఇగో గిట్లా కొట్లాడినరట. మరి ఇంతగానం పిల్లలను తిప్పల పెట్టుడు ఎందుకు? పరీక్ష వాయిదా వేస్తే యూనివర్సిటీలో చదివే పిల్లలకే మంచి జరుగుతుంది కదా అని అంటున్నారట వీళ్ళ ధర్నాను చూసిన వాళ్ళు.